యాంజియోప్లాస్టీలో అసలు ఏం చేస్తాము, గుండె రక్తనాళాలు 2 to 3 మిల్లీమీటర్సే ఉంటాయి, 3 రక్తనాళాలు ఉంటాయి. దీనిలో కొవ్వు పెరిగిపోయి బాగా టైట్గా నేరో అయ్యి అక్కడ బ్లడ్ క్లాట్ అయినప్పుడు మనం చేతి ద్వారా ఒక వైర్ లాంటిది పంపించి దాని మీద ఒక బెలూన్ లాంటిది పంపించి ఆ రక్తనాళం లోపల డైలేట్ చేస్తాం, పెద్దది చేస్తాం. సో ఈ కొవ్వు మెటీరియల్ అంతా కూడా పక్కకు తోస్తాం. మళ్ళా ట్యూబ్లో పడిపోకుండా ఇంకొక బెలూన్ మీద ఒక స్ప్రింగ్ లాంటిది తీసుకెళ్లి అక్కడ ఎక్స్పాండ్ చేస్తాం. దీన్ని స్టెంట్ అంటారు. ఇది ఒక మెష్ లాగా అక్కడ ఉంటుంది. మళ్ళా ఆ కొవ్వు మెటీరియల్ లోపలికి పడిపోకుండా దీన్ని స్కాఫోల్డింగ్ అంటారు. అంటే దానికి సపోర్ట్ ఇస్తుంది. మన బిల్డింగ్ కడతా ఉన్నప్పుడు చూడండి, మనం సీలింగ్ వేస్తా ఉన్నప్పుడు కింద నుంచి చెక్కలు పెడతాం, తర్వాత తీసేస్తాం. సో ఇది స్టెంట్ అంటారు. సో యాక్చువల్లీ ఆ కొవ్వు మెటీరియల్ మనం ఎక్కడికి తీసేయట్లా. లక్కీగా ఆ రక్తనాళం బాగా ఎలాస్టిక్ గా ఉంటుంది కాబట్టి పక్కకు తోసేసినా అది రప్చర్ అవ్వకుండా బయటకే ఉంటుంది తప్ప క్రాక్ ఇవ్వడం కానీ బ్లడ్ లీక్ అవడం కానీ యూజువల్లీ జరగవు.